హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి డెవిల్ హస్బెండ్ పార్ట్ 2. రోడ్డు మీద అర్జున్ కారుతో గుద్దిన తరువాత వెంకట్ కింద పడిపోయాడు. అది చూసి భార్గవి అర్జున్తో గొడవ పడుతూ ఉంటుంది. వెంటనే వెంకట్ కింద నుంచి లేచి వాళ్ళు డబ్బున్న మహారాజు తల్లి వాళ్ళతో గొడవ పడకూడదు అని వెనక్కి తీసుకుపోతూ ఉంటుంది. అది చూసిన వెంకట్ ఇంటి దగ్గర వాళ్ళతో అనితతో చెబుతారు. నేను చెప్పినా సరే వినకుండా వీళ్ళు బయటికి వెళ్ళారు అని కోపంగా అనిత ఇంటి ముందు వాకిట్లో కర్ర పట్టుకొని కూర్చొని ఉంటుంది. చిన్నగా వెంకట్ భార్గవి ఇంటికి తిరిగి వస్తారు. అక్కడ చూసిన అనితకి ఏం చెప్పాలో అర్థంగాక భయంతో చిన్నగా నడుచుకుంటూ వస్తారు. అనితకి ఏం తెలియనట్టు, ఏంది సార్ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు, ఏమైంది చెప్పండి అని ఎటకారంగా అడుగుతుంది. వెంకట్ అనితకి జరిగిందంట చెప్తాడు. నేను చెప్పినా సరే మీరు వెళ్ళారు, రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నా కదా, నా మాట అంటే లెక్క లేదు అని కోపంతో వంటగదిలోకి వెళ్తుంది. భార్గవి, సారీ నాన్న, ఇదంతా నా వల్లే. నేను నా ఫ్రెండ్కి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. అమ్మ చెప్పినట్టు మనం ఇంట్లోనే ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనగానే, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి, మనకి ఎట్లా జరగాలని ఉంటే అట్లనే జరుగుతుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు రూమ్కి వెళ్ళి అని చెప్తాడు. అనిత కోపంగా చూస్తూ, నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ అబ్బాయి ఏమైనా చేసి ఉంటే, ఈరోజు నీకు ఏదైనా జరిగి ఉంటే ఆ మాటలు విని వెంకట్ అనిత వైపు చూస్తూ, మరి నేను ఏం చెయ్యాలి? అలాంటి అబ్బాయిలకు భయపడకూడదు అని కోపంగా వెంకట్ వైపు చూసి, నువ్వు నా గురించి భార్గవి గురించి ఒక్కసారి కూడా ఆలోచించవా? కానీ నీకు ఏమైనా అయితే నేను ఏమైపోవాలి అని అంటుంది. నీకు చెప్పడం కూడా వేస్ట్ అంటూ అనిత పక్కకి వెళ్ళిపోతుంది. వెంకట్ భార్గవి గదిలోకి వచ్చి, నువ్వు ఎలాంటి టెన్షన్ పడవద్దు తల్లి అని తన తల మీద చెయ్యి వేసి, నాకు ఏమీ జరగలేదు అని అంటాడు. భార్గవి వెంకట్ వైపు టెన్షన్గా చూస్తూ, కానీ అతను నిన్ను షూట్ చేసి ఉంటే అది ఆలోచించడానికి చాలా భయంగా ఉంది డాడీ అని అంటుంది. అలాంటిది ఆలోచించడం మానేయ్, రేపు నీకు మంచి ఇంటర్వ్యూ ఉంది, దానికి మొత్తం సిద్ధం చేసుకో, ప్రిపేర్గా దానికి వెళ్దాం అని అంటారు. వెంకట్ వైపు చూసి, నేను వెళ్తాను డాడీ అని నవ్వుతూ, అయితే రేపు ఇంటర్వ్యూలు ఏమి కావాలో అన్నీ రెడీ చేసుకో తల్లి అని చెప్తాడు. భార్గవి అవి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది. అర్జున్ తన ఇంట్లో తన రూమ్ బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతూ ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్నాడు. ఆ చందమామలో కూడా భార్గవి కనిపించింది. అర్జున్ సీరియస్గా సిగరెట్ తాగుతుంటే అది కిందికి విసిరేశాడు. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకోగానే భార్గవి ముఖం అతని కళ్ళ ముందుకు వస్తుంది. తనని బాగా డిస్టర్బ్ చేస్తుంది. నాకేమైంది? నేనెందుకు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను? పదే పదే గుర్తు వస్తుంది. నేను ఒక్కసారిగానే ఆ అమ్మాయిని చూశాను, కానీ కళ్ళు తెరిచినా మూసినా ఆ అమ్మాయి ఒకటే గుర్తు వస్తుంది. సరే అని కళ్ళు తెరిచి రూమ్లో నుండి బయటకు వస్తాడు. బయట గార్డ్స్ ఉన్నారు. అర్జున్ ఒక గార్డ్ని పిలుస్తాడు. ఆ గార్డ్ అతని దగ్గరికి వచ్చి తల వంచుకొని, చెప్పండి సార్, నాతో మీకు ఏమైనా అవసరం ఉందా అని అడుగుతాడు. అర్జున్ పొగరగా, అవసరం ఉంటేనే కదా నిన్ను పిలిచేది, లేకపోతే నీతో నాకు ఎందుకు అవసరం ఉంటుంది అని అంటాడు. నాకు అర్జెంట్ ఒక పని ఉంది అని చెప్తాడు. తన ఫోన్లో భార్గవి ఫోటోలు చూపిస్తూ, ఈ అమ్మాయి గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం మార్నింగ్ లోపు నా ముందు ఉండాలి, నీకు అర్థమవుతుందా? ఒక్క డీటెయిల్స్ లేకపోయినా సరే నిన్ను ఉద్యోగం నుంచి తీసివేస్తాను అని సరిగ్గా తెలుసుకొనిరా అని అంటాడు.
ఆ మాటలు విన్న గాడ్ భార్గవి ఫోటోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ భార్గవి రోడ్డు మీద వెళ్ళిపోయిన తరువాత అక్కడున్న సీసీ ఫుటేజ్ నుండి తీసుకున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ని పిలుస్తుంది. అర్జున్ ఆ అమ్మాయి వాయిస్ చూస్తాడు. అతని వైపు చూస్తూ, అర్జున్, మీరు ఏ అమ్మాయి ఫోటో గురించి అడుగుతున్నారు? ఏం మాట్లాడుతున్నారని అడగగా, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా ఆమె వైపు చూస్తాడు. నాకే చెప్పాలి, నాకు అవసరం ఉంది, చెప్పు ప్లీజ్ అని అడుగుతుంది. అయినా సరే చెప్పడు. ఆ అమ్మాయి బతిలాడగా, సరే ఇది ఒక ఇంపార్టెంట్ కాదులే అని సీరియస్గా అన్నాడు. అది విన్న స్వీటీ అర్జున్ని చూస్తూ, నాకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, నేను నీకు కాబోయే భార్యని, అందుకే నీ గురించి నాకు అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఏం చెయ్యాలో అర్థంగాక తన జోబులో నుంచి సిగరెట్ను బయటికి తీసి దానిలో ఒక సిగరెట్ని కాలుస్తాడు. ఏంది ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు కాబోయే భార్యవా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా? చెప్పు, నీతో ఎవరు అన్నారు అని కోపంగా స్వీటీ వైపు చూస్తాడు. స్వీటీ అతని దగ్గరికి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, మీ నాన్నగారు చెప్పారు, మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడారు. స్వీటీ మాటలు విన్న అర్జున్, నేను ఎవరిని పెళ్లి చేసుకోవటం లేదు అని ఆమె వైపు కోపంగా చూసి ఆమెను పక్కకు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భార్గవి మార్నింగ్ లేచి రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అమ్మ దగ్గరికి పోతుంది. అమ్మ, నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా అని చెప్పగానే అనిత ఆమె దగ్గరికి వచ్చి పెరుగులో షుగర్ కలిపి ఆమె ముందు ఉంచి, తిను, ఇది చాలా బాగుంటది అని అంటుంది. ఆ మాట విని కొంచెం నువ్వు భార్గవి వెంకట్ వైపు చూస్తూ, నేను నిన్ను డ్రాప్ చేస్తాను తల్లి అన్నాడు. ఆ మాటలు విని భార్గవి సరే అని తల ఊపింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత వెంకట్ భార్గవిని తీసుకొని బయటికి వచ్చారు. వెంకట్ బైక్ ని స్టార్ట్ చేశాడు. భార్గవి బండి స్టార్ట్ చేసినాక వాళ్ళ నాన్న వెనకాల కూర్చుంది. వెంకట్ బైక్ ముందు పోనిస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత అతని ముందు ఒక కారు ఆగింది. అది సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. వెంకట్ బైక్ ఆపుతాడు. కార్ డోర్ ఓపెన్ చేసి అర్జున్ కారు దిగుతాడు. భార్గవి అర్జున్ని చూసి షాక్ అవుతుంది. అర్జున్ పాటు అతని పక్కన తన సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చారు. వెంకట్ భార్గవిని ఇంట్లోకి వెళ్ళమని చెప్తాడు. ఆ మాటలు విని భార్గవి భయంతో ఇంట్లోకి వెళ్ళింది. అర్జున్ వెంకట్ వైపు చూసి, హలో అంకుల్, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటాడు. ఆ మాట విని వెంకట్కి ఎక్కలేని కోపం వస్తుంది. అర్జున్ చూస్తూ, అక్కడ ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతారు. అర్జున్, నేను మీతో మాట్లాడాలని వచ్చాను మీ ఇంటికి అని అంటాడు. వెంకట్, చెప్పండి, మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అని అడిగాడు. అర్జున్, నేను ఒక ముఖ్యమైన పని గురించి మీ ఇంటికి వచ్చాను అని చెప్పగా, సరే, ఇలా బయటపడి నిలబడి మాట్లాడలేము, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటారు. తన ఇంట్లోకి ఎందుకు, ఇక్కడే చెప్పు అంటారు. ఆయన అర్జున్ సీరియస్గా వెంకట్ని చూసి, మనం ఇక్కడ మాట్లాడుకునేది కాదు, బయట మాట్లాడుకోకూడదు, ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాం. చూడు అంకుల్, నేను మీతో ప్రేమగా మాట్లాడుతున్నాను, సో మీరు కూడా ప్రేమతో అర్థం చేసుకోవాలి, లేకపోతే నా బాడీ గార్డ్స్ నాతోనే ఉన్నారు అని అర్జున్తో చెప్తాడు. అది విని వెంకట్ అర్జున్ వెనక నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తాడు. వాళ్ళు వెంకట్ని కోపంగా చూస్తున్నారు. వెంకట్ అర్జున్ వైపు చూసి,
తలూపాడు. వెంకట్ పెదవులపై నవ్వుతూ అతనితో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. కొంచెం సేపటికి వెంకట్, అనిత అర్జున్ వైపు చూస్తారు. అర్జున్ ఫుల్ గా యాటిట్యూడ్ సోఫాలో కూర్చొని ఉంటే భార్గవి తన గదిలో ఉన్న అటు ఇటు తిరుగుతుంది. ఇతను ఇప్పుడు నా తల్లిదండ్రుల్ని ఏం చేయబోతుండో అని టెన్షన్ గా ఉంది అని అనుకుంటుంది. అది వెంకట్ అర్జున్ని కోపంగా చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు, ఎందుకు వచ్చావు అంటాడు. ఆ మాటలు విని అర్జున్ కొంచెం నవ్వి, అదేంతో అంకుల్, నాకు మొదటి చూపుల్లోనే మీ కూతురు నచ్చింది. నేను స్పష్టంగా సూటిగా మాట్లాడాలనుకుంటున్నాను. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని అనగానే వెంకట్ కోపంగా చూస్తూ, సార్, మీరు అలా చూడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది వినండి. నేను ఎవరో మీకు తెలుసు కదా. ఇక్కడ మినిస్టర్ మీకు తెలుసు, భానుప్రకాష్ ఒకానొక కొడుకుని. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకొని నాతో హ్యాపీగా ఉంటుంది. నేను తనని హ్యాపీగా చూసుకుంటాను. సో మీరు ఎటువంటి ఆందోళన లేకుండా తనని నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని చెబుతాడు. ఆ మాట వినగానే వెంకట్, అనిత ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంకట్ వెంటనే సృహలోకి వచ్చి ఆ మాటలు విన్న తరువాత అతని వైపు వెంకట్ వేలు చూపిస్తూ, నీకు పిచ్చి పట్టిందా అని కోపంగా అడుగుతాడు. ఆ మాటలు విని అనిత అతనిని కూల్ చేయటానికి వెంకట్ భుజంపై చెయ్యి వేసి కూల్ గా ఉండమని చెప్తుంది. అర్జున్ వెంకట్ వైపు అలానే చూస్తూ, అంకుల్, నాకు ఏం పిచ్చి పట్టలేదు. నేను బాగానే ఉన్నాను. నాకు పిచ్చి ఉంటే నేను మీతో ఇలా కూర్చొని మాట్లాడను కదా. బదులుగా మీ కూతురిని మీ ముందే తీసుకుని వెళ్ళేవాడిని. మీరు అనుకున్నా కానీ నన్ను ఆపలేరు. ఆ మాటలు విని అనిత అర్జున్ వైపు చూస్తూ, చూడండి బాబు, భార్గవికి ఇప్పట్లో పెళ్లి చెయ్యాలని మాకు ఇష్టం లేదు. తను ఇప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసింది. భార్గవి జాబ్ చెయ్యాలని అనుకుంటుంది. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. అనిత చెప్పింది విని అర్జున్ ఇద్దరి వైపు చూస్తూ, తను జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను. తనకి ఏది కావాలి అంటే అది చేస్తాను. ముందు మీరు తనని బయటికి పిలవండి. నేను తనతో మాట్లాడాలి అని అనగా వెంకట్ అర్జున్ మాటలు విని అతని వైపు చూస్తూ, నువ్వు ఏందిరా నా కూతురుతో మాట్లాడేది అని కోపంగా అంటాడు. నీకు మైండ్ లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నా కూతురు నీతో మాట్లాడదు. ఆ మాట విని అర్జున్ కూడా వెంకట్ వైపు కోపంగా చూస్తూ, నేను తనని ప్రేమిస్తున్నాను. సో తను నాతో మాట్లాడుతుంది. తను నాతో మాట్లాడాలి అంతే. అది విని వెంకట్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని కూర్చున్న సోఫాలో నుంచి పైకి లేపి, లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడే నా ఇంటి నుండి వెళ్ళు అని తన మాటలను కంప్లీట్ చెయ్యక ముందే అర్జున్ కోపంగా అతనిని వెనక్కి నెట్టేశాడు. వెంకట్ పడబోతుండగా అనిత అతనిని పడకుండా పట్టుకుంటుంది. అది చూసిన అర్జున్ అతని దగ్గరికి వచ్చి వెంకట్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, చూడు అంకుల్, నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. సో మీరు కూడా నాతో అలానే మాట్లాడాలి. నేను ఇంతకు ముందే మీకు ఈ విషయం గురించి చెప్పాను. మీరు అలా లేకపోతే మీకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి? నేర్పించడానికి నాకు 2 నిమిషాలు పట్టదు. నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను. నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా మనసులో ఉన్న మాటనే కాదు, ఇది నా నిర్ణయం కూడా అని చెప్పాను. మీ మాటలు నీకిష్టం ఉందా లేదా ఏమీ నాకు ఇంపార్టెంట్ కాదు. నేను వెళ్ళేటప్పుడు మీకు లాస్ట్ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నువ్వు నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చెయ్యలేకపోతే నీ కళ్ళ ముందే నీ కూతురిని తీసుకెళ్తాను. నువ్వు అవునన్నా కాదన్నా నన్ను ఏమి చెయ్యలేవు. ఆ మాట విని వెంకట్ కోపంగా పిడికిలి బిగించాడు. అది చూసి అర్జున్ నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అర్జున్ వెళ్ళిన తరువాత వెంకట్ భార్గవిని పిలుస్తాడు. భార్గవి తన రూంలో నుండి బయటికి వచ్చి వెంకట్ వైపు చూస్తే, ఏంది నాన్న ఇలా జరుగుతుంది అని అడుగుతుంది. వెంకట్ భార్గవిని అయితే చూస్తూ, ఊరికే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు మాటలు మనం భయపడకూడదు అని చెప్తాడు. మీకు ఇంటర్వ్యూ టైం అయిపోయింది. నిన్న ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పగా, ఆ మాటలు విన్న అనిత వెంకట్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు? అర్జున్ వచ్చి ఎంత డ్రామా క్రియేట్ చేసి వెళ్ళిపోయాడో చూశారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ అవసరమా? కోపంగా చెప్తుంది. ఆ మాటలు విన్న తరువాత, ఇంకా నువ్వు ఎందుకు భయపడకుండా? మనం ఎలాంటి తప్పు చెయ్యలేదు. అతనికి మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఇంటర్వ్యూ దగ్గర వదిలేసి నేను ఆఫీస్కి బయలుదేరతాను అని చెప్పగానే తండ్రి మాట విని సరే అని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరతారు. అర్జున్, భార్గవి వాళ్ళ ఇంటి దగ్గర ఆ వ్యక్తిని కాపలాగా పెడతారు. వెంకట్ భార్గవి ఆఫీస్ నుండి వదిలి తన ఆఫీస్కి వెళ్తాడు. భార్గవి ఆఫీస్లోకి వెళ్తుంది. అది చూసి రిసెప్షన్ వెయిట్ చెయ్యమని చెప్పారు. ఎందుకంటే లోపల వేరే వాళ్ళు ఇంటర్వ్యూ జరుగుతుంది. వెయిట్ చేస్తుంది. కొంతసేపటి తరువాత భార్గవి క్యాబిన్లోకి వెళ్ళమని రిసెప్షన్ లిస్ట్ చెప్తుంది. ఆమె చెప్పగానే భార్గవి క్యాబిన్ లోపలికి వెళుతుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు చైర్లో కూర్చొని ఉంటారు. వాళ్ళు భార్గవిని చూసి చైర్లో కూర్చోమని చెప్పారు. భార్గవి చైర్లో కూర్చొని వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది. వెంటనే ఇద్దరు అడుగుతారు. దానికి భార్గవి కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ చెప్తుంది. భార్గవి ఆన్సర్ విని వాళ్ళిద్దరు, గ్రేట్, నీకు చాలా ఆలోచన శక్తి ఎక్కువగా ఉంది. నువ్వు అన్నిటికీ ఆన్సర్లు బాగా చెప్పావు. నీకు కన్ఫర్మ్ అయ్యింది. ఆ వ్యక్తి మాటలు భార్గవి నవ్వుతూ పైకి లేచి నిలబడి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని అంటుంది హ్యాపీగా. అప్పుడే ఇంకో అతను భార్గవిని చూస్తూ, ఇది మీ జాయినింగ్ లెటర్. మీరు రేపటి నుండి ఆఫీస్కి రావచ్చు అని చెబుతూ ఆ లెటర్ని భార్గవికి ఇస్తారు. భార్గవి లెటర్ని తీసుకొని నవ్వుతూ బయటికి వస్తుంది. జాబ్ రావడంతో వారికి చాలా హ్యాపీగా ఉంది. ఆమె తన ఫోన్ తీసి వెంకట్కి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని కాసేపు ఆలోచించి, ఏమైనా ఆఫీస్లో బిజీగా ఉన్నాడేమో అని అనుకొని నా నెంబర్ చూసి నాకు ఫోన్ చేస్తాడు అని అనుకుంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అమ్మకి ఈ గుడ్ న్యూస్ చెప్పాలి అని మనసులో అనుకొని ఆమె తన రోడ్డుకి అటువైపు ఉన్న ఆటోని చూస్తుంది. అప్పుడే ఆటో ఎక్కుతుండగా సడన్ గా ఒక కారు వచ్చి భార్గవి ముందు ఆగింది. ఆ కారు అర్జున్ నుండి. భార్గవి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడింది. అర్జున్ కార్ దిగి భార్గవిని చూస్తాడు. ఎందుకు భార్గవి నన్ను చూసి అలా భయపడిపోతున్నావు అని అనగా, అత్యంత తన కళ్ళకి ఉన్న కళ్ళజోడు తీసి భార్గవిని చూస్తాడు. భార్గవిని చూసి తన పెదవులపై చిరునవ్వు వస్తుంది. కానీ భార్గవి ఫేస్ లో భయం స్పష్టంగా కనిపించింది. అది చూసి అర్జున్ భార్గవి వైపు అడుగులు వేస్తాడు. అర్జున్ తన వైపు రావటం చూసి భార్గవి అడుగులు వెనక్కి వేస్తుంది. అర్జున్ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చేతులు పట్టుకొని భార్గవి తన దగ్గరికి లాక్కుంటాడు. అర్జున్ నవ్వుతూ ఆమె ముఖంలోకి చూస్తూ, నేను నీ దగ్గరికి వస్తుంటే నువ్వు నా నుండి దూరంగా వెళ్తున్నావు. ఇది కరెక్ట్ కాదు అని అంటాడు. నువ్వు కోపంలో కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు. ఆ మాటలు అనగానే భార్గవికి కోపంగా చూస్తూ, ఏంటి నీ ప్రాబ్లం? ప్లీజ్ నా చెయ్యి వదిలే. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. అర్జున్ భార్గవిని చూస్తూ, వెళ్ళిపో, వెళ్ళు అని అంటావు ఏంటి? నేను నీ కోసమే ఇక్కడికి వస్తే నన్ను వెళ్ళమని చెప్తున్నావు. నువ్వు ఈ ఆఫీస్లో బయట ఎందుకు నిలబడి ఉన్నావు? నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వచ్చావా అని అడుగుతాడు. ఆ మాట విన్న భార్గవి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. అర్జున్ ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాలేదు. అర్జున్ భార్గవి చేతిలో ఉన్న లెటర్ని చదువుతాడు. అది చూసిన భార్గవి కోపంగా చూస్తూ, నా లెటర్ని నాకు తిరిగి ఇవ్వు అని అంటుంది. ఆ మాట విని అర్జున్ వైపు కోపంగా చూసి, ఏంటి ఇది? నువ్వు చెయ్యకూడని చెప్పాను కదా మీ నాన్నగారికి. ఆయన నా మాట అంటే లెక్క లేదు కదా. ఫస్ట్ నువ్వు ఇకపై జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ కోసం నేను ఉన్నాను. నీ ఖర్చులు నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం కూడా నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు
అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. అది చూసి భార్గవి అతని మాటలు విని కోపంగా చూస్తూ, నాకు చెప్పడానికి నువ్వు ఎవరు? ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పి భార్గవి ముందుకు వెళ్ళిపోతుంటే ఆ మాటలు విని అర్జున్ ఆమె ముందు నిలబడి ఏం చేస్తావు అని అంటారు. ఇప్పుడు భార్గవి అతని కళ్ళల్లోకి చూస్తూ కోపంగా, నేను అందరినీ పిలుస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పబ్లిక్ మిమ్మల్ని ఏం చేస్తారో మీకు అస్సలు అర్థం కావటం లేదు. ఆ మాటలు విన్న అర్జున్ పెద్దగా నవ్వుతూ, ఓకే, నో పబ్లిక్, పిలిస్తే పిలుచుకో. నీకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తాను. అతని మాటలు విన్న భార్గవి హెల్ప్ కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కొంచెం సేపటికి కొంతమంది అబ్బాయిలు అక్కడికి వస్తారు. ఆ అబ్బాయిలు అర్జున్ వైపు చూస్తుంటే ఒక అబ్బాయి, ఏమైంది మేడం, ఇతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతాడు. అది విని భార్గవి తన తల ఊపుతూ, అవును అన్నయ్య, నన్ను ఇతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అది విన్న అతను అర్జున్ షర్టు పట్టుకొని, అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే వెంట పడతారు. ఆ అమ్మాయి వదిలేయండి, లేకపోతే మేము ఏం చేస్తామో నువ్వు అస్సలు ఊహించలేవు అని వార్నింగ్ విని అర్జున్ కోపంగా అతనిని చూస్తాడు. అర్జున్కి భయపడి భార్గవి జాబ్ మానేస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.